కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, గాడిదకు గంధం పూసినట్టు ఈ పిల్లి కష్టపడి ఒక ఎలుకను సంపాదించింది. దాన్ని హాయిగా తినకుండా గొప్ప సంపద దొరికినట్టు ఎంజాయ్ చేస్తుంది. అది తినదు, వేరే వాటిని తిననియ్యదు. ఇట్లనే లేట్ చేసినాం అనుకో, ఏదో గద్దొచ్చి ఎత్తుకపోద్ది. సంపద సంపాదించినోడు తినడు, వేరేటోడికి పెట్టడు. సంపద చూసుకొని మురుస్తా ఉంటాడు. కూడబెట్టి లాస్ట్కు వాడు పోతాడు. వాడు తర్వాత వచ్చినోడు తింటాడు. వీడు తినడు, మనల్ని తిననీయట్లేదని ఈ పిల్లులు చూస్తూ ఉన్నాయి. ఇదో రకం పిల్లి పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంది, అది తింటదా లేదా అని. ఇది మాత్రం ఎటు చూడట్లేదు, తను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అని చూస్తుంది. తినకుండానే ఎగురుతుంది, దూకుతుంది, అంతా దాచుకుంటుంది. మూతికి తాళం వేసి ఒకడు సంపాదిస్తే నోటికి తాళం వేసి ఇంకొకడు తిన్నాడట. ఈ రోజుల్లో కోట్లు సంపాదిస్తున్నారు. 10 తరాలకు 20 తరాలకు సంపాదిస్తున్నారు. ఎవడు తినాలో వాడే తింటాడు. పెద్దలు ఏమన్నారంటే, మనిషికి ఎంత కావాలో అంతే కష్టపడు, అంతే సంపాదించు, అంతే తిను, హాయిగా ఉండు. ఎవడు పాటించట్లేదు.